ఎవ్వరూ దాడి చేయలేదు, ఏ వెహికల్తో ఢీకొట్టనూ లేదు. పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి తాగిన మైకంలో జరిగిన రోడ్డు ప్రమాదమే, అది కూడా సెల్ఫ్ యాక్సిడెంటే. ఇక చేజేతులా తాగి తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు. అవును, హైదరాబాద్ నుంచి మార్చి 24న రాజమండ్రికి బయలుదేరిన ప్రవీణ్ రాజమండ్రి కొంతమూరు దగ్గర మద్యం మత్తులో వేగంగా బైక్ను రోడ్డు పక్కకు నడిపేశాడు. ఇదే జర్నీలో అంతకు ముందు కూడా 2 సార్లు చావు నోట్లో తలపెట్టి బయటపడ్డాడు. అతిగా మద్యం తాగి బుల్లెట్ నడపడమే చివరికి ప్రమాదానికి కారణమని, ఇది క్లియర్ కట్గా సెల్ఫ్ యాక్సిడెంటేనని తేల్చేశారు పోలీసులు. అసలు మార్చి 24న ఏం జరిగింది? మొత్తానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. మార్చి 24న ఉదయం 11 గంటలకు పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై బయలుదేరింది మొదలు రాజమండ్రి కొంతమూరు పెట్రోల్ బంకు సమీపం వరకు సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని సేకరించి క్షుణ్ణంగా పరిశీలించారు. లాలాపేట మౌలాలి ప్రాంతాన్ని దాటిన ప్రవీణ్ సవేరా లిక్కర్ మార్ట్ దగ్గర మధ్యాహ్నం 12:15 ఆగి మద్యం కొనుగోలు చేశారు. చౌటుప్పల్ బస్టాండ్ రోడ్ మీదుగా పంతంగి టోల్ ప్లాజాను మధ్యాహ్నం 1:29 దాటింది ప్రవీణ్ బుల్లెట్ బండి. కొర్లపాడు టోల్ ప్లాజా దాటాక మధ్యాహ్నం 2:58 సమయంలో కోదాడలోని ఆదిత్య వైన్ షాప్ వద్ద ప్రవీణ్ ఆగి అక్కడ కూడా మద్యం కొనుగోలు చేశాడు. మద్యం తాగి బుల్లెట్ నడుపుతూ సూర్యాపేట బైపాస్ రోడ్ ఫుడ్ ప్లాజా దగ్గర లారీని ఓవర్టేక్ చేయబోయి డివైడర్ను ఢీకొట్టి పాస్టర్ ప్రవీణ్ కింద పడ్డాడు. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు కింద పడబోయి జస్ట్ మిస్ అయ్యాడు. చిల్లకల్లు టోల్ ప్లాజా దాటాక కీసర విలేజ్ దగ్గర సాయంత్రం 4:07 ప్రవీణ్ రెండోసారి ఓవర్ స్పీడ్ తో బైకును నడిపి కింద పడ్డారు. దీంతో బుల్లెట్ బండి హెడ్ లైట్ కు డ్యామేజ్ అయింది. ఇండికేటర్ లైట్లు మాత్రమే పనిచేశాయి. గుంటుపల్లి దగ్గర బండికి పెట్రోల్ కొట్టించి సాయంత్రం 5 గంటలకు విజయవాడకు అతి కష్టం మీద చేరుకున్నాడు పాస్టర్ ప్రవీణ్. రామవరప్పాడు జంక్షన్ దగ్గర సాయంత్రం 5:15 ట్రాఫిక్ ఎస్ఐ, ఆటో డ్రైవర్, టీ స్టాల్ బాయ్ ప్రవీణ్ బండిని నడపలేని స్థితిని గమనించి కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అక్కడే పార్క్లో రెస్ట్ తీసుకుని రాత్రి 9 గంటలకు ఎనికేపాడు నుంచి గన్నవరం చేరుకున్నాడు. అప్పటికే ఫుల్ గా మద్యం తాగున్నాడు. కానీ ఏలూరు దగ్గర మళ్లీ నిపుణ్స్ వైన్ షాప్ లో మద్యం తీసుకున్నాడు. కొవ్వూరు టోల్ ప్లాజాను 11:31 ప్రవీణ్ దాటాడు. రాజమండ్రికి దగ్గరలోని కొంతమూరు పెట్రోల్ బంకు దగ్గర సీసీటీవీ ఫుటేజ్ లో ప్రవీణ్ నడుపుతున్న బైక్ ఓవర్ స్పీడ్ తో రోడ్డు పక్కకు వెళ్లి ప్రమాదానికి గురైంది. తలకు బలమైన గాయం కావడంతోనే ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు స్పష్టం చేశారు. సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలున్నాయి చేతుల మీద. ఈ ప్రాంతంలో అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు. జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి. తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది. ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది. దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయి ఉండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. దట్ ఇండికేట్స్ ఏ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. ప్రమాదం జరిగిన తీరు, పోస్ట్మార్టం, ఫోరెన్సిక్ రిపోర్ట్లన్నీ పరిశీలించాక ప్రవీణ్ పై ఎవరూ దాడి చేసినట్లుగాని లేదా పాస్టర్ వాహనం వేరే వెహికల్స్ తో ఢీకొని ప్రమాదం కావడమో జరగలేదు. అతిగా మద్యం సేవించి ఓవర్ స్పీడ్ తో బుల్లెట్ బండిని నడపడం వల్లే ప్రవీణ్ సెల్ఫ్ యాక్సిడెంట్ కి గురై కన్ను మూశారని తేల్చేశారు.